రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకొస్తాం. అలాగే సంక్షోభం నుంచి స్వర్ణాంధ్రగా మార్చడం. ఈ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ విజయాలు, ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేశారు. అన్ని వ్యవస్థల్ని కూడా మరి దోపిడీకి ఉపయోగించుకున్నారు. అందుకని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మైనింగ్ దాన్ని లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ టైంలో అంతా అస్తవ్యస్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు. ఉన్నటువంటి ఎవరైతే లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. గణనీయంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశాం. 19-24 మధ్యలో దగ్గర 19,137 కోట్ల రూపాయల నష్టం, పైగా నష్టం జరిగింది అని చెప్పి ఆ రోజున ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశాం. ప్రధానంగా ఎందుకంటే 2014-19లో వృద్ధి రేటు 24% ఉంటే 2019-24లో 7% ఆ వృద్ధి రేటు పడిపోయింది. దానివల్ల దగ్గర 2,463 కోట్లు నష్టం జరిగింది. ఇవన్నీ కూడా ఆ ఆదాయంలో ఒక సంవత్సరంలోనే 18-19లోనే. ఇలా చూసుకున్నట్టయితే మొత్తం 5 సంవత్సరాల్లో 19,137 కోట్లు మనకి రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ప్రధానంగా వాళ్ళు కొన్ని వ్యవస్థలను వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి చేసినటువంటి దాంట్లో ఇసుక కూడా ఒక పాత్ర ఉంది. శాండ్లో కూడా విపరీతంగా దోపిడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అప్లికేషన్ సిస్టమ్ని, ఎందుకంటే కొన్ని సిస్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. అప్లికేషన్ సిస్టమ్ ఉంటే దాన్ని ఒక్కసారిగా తీసేయటం వల్ల 6,000 పైగా మైరన్ మినరల్ లీజులన్నీ కూడా దరఖాస్తుదారులను మొత్తం కూడా క్యాన్సిల్ చేశారు. చేసి ఆక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ఆక్షన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల మరి చాలామంది అప్లై చేసుకుంటా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ఆక్షన్ సిస్టంలో కొత్తగా ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసుకున్నా, ఎవరైనా అక్కడ ఐడెంటిఫై చేసుకున్నా వాళ్ళకి వస్తుందో రాదో అనే భయంతో అది అలా కనీసం అప్లికేషన్ కూడా వేయకుండా వాళ్ళు ఈ ఆక్షన్ సిస్టంలో పాల్గొకుండా డ్రాప్ అవ్వడం జరిగింది. దానివల్ల గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయింది. అందుకనే మైనర్ మినరల్ పాలసీ తీసుకొచ్చాం 2025. ఏపీ మైనర్ మినరల్ పాలసీలో ఏదైతే సీనియరైజ్డ్ ఫీజెస్ అదనంగా వాళ్ళు వసూలు చేశారు, కన్సల్టేషన్ ఫీజు అని, సీనియరైజ్ ఫీజు అని, వీటిని అన్నిటిని కూడా 50% నుంచి 100% తగ్గించాం. దానివల్ల తగ్గింది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ కన్సల్టేషన్ ఫీజెస్ అన్నీ కూడా ఎడిషనల్ అవ్వడం వల్ల ఆదాయం పడిపోయింది. అట్లాగే ప్రీమియం వార్షిక డెడ్ రెంట్కి సంబంధించి 10 times నుంచి 5 timesకి తగ్గించాం. తగ్గించడం వల్ల వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు వచ్చి వాళ్ళు కూడా యాక్టివ్గా చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే కొత్త లీజుల కాల పరిమితి 20 years నుంచి 30 yearsకి పెంచాం. రెన్యువల్ పీరియడ్ను కూడా 10 years నుంచి 20 yearsకి రెన్యువల్ పీరియడ్ కూడా పెంచాం. అలాగే అప్లికేషన్ సిస్టమ్ మళ్ళీ మనం తీసుకొచ్చాం. ఆక్షన్ సిస్టమ్ నుంచి అప్లికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. బిల్డింగ్ మెటీరియల్ కానీ గ్రైనేట్కి సంబంధించి కానీ మళ్ళీ ఈ అప్లికేషన్ సిస్టంలో తీసుకురావడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మైనర్ మినరల్ పాలసీలో కూడా మనం ఇండస్ట్రియల్ మినరల్స్కి మినహాయింపు ఇచ్చి ఇండస్ట్రియల్ మినరల్స్ని డోల్మైట్ కానీ, సిలికా కానీ, స్ట్రీటైట్ కానీ, క్లే ఇలాంటి వీటిని కూడా కొద్దిగా సపరేట్ చేసి వాటి నుంచి కూడా అదనంగా మనకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 1 time సెటిల్మెంట్స్ కూడా చేసి 10 times నుంచి 2 times తగ్గించాం. ఏదైతే సీనియరైజ్ ఫీజు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు భారంగా చేశారో అవన్నీ కూడా తగ్గించుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని నిర్ణయాల కారణంగా దగ్గర 1,791 దరఖాస్తులు వచ్చినాయి.
ఈ 2 ఇయర్స్లో కొత్త లీజులు కూడా ఇవ్వడం జరిగింది. 172 కోట్లు ఆ లీజుల రూపేణా మనకి వచ్చినాయి. 5 సంవత్సరాలతో పోలిస్తే 262% ఇంక్రీజ్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. గత 2 సంవత్సరాల్లో 450 లీజులు మనం వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది. 350 పైగా మనం ఎల్ఓఐలు కూడా ఇచ్చాం వాళ్ళకి. అలాగే మేజర్ మినరల్స్లో కూడా ఇవాళ కొత్త వాటిని ఐడెంటిఫై చేసుకోవడం, 21 ఖనిజ బ్లాకుల్ని, 11 మైనింగ్ లీజులు, 10 కాంపోజిట్ లైసెన్స్లు మనం ఆక్షన్ పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్లో ఇవన్నీ కూడా ఆక్షన్ చేయటం వల్ల మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్ట ప్రకారం ఈ వేలం చేశాం. తర్వాత ఆర్థిక సంవత్సరం అధిక వేలం నిర్వహించడం రికార్డ్. ఇది ఒక రికార్డ్ అనమాట. ఇప్పుడు వరకు జరిగినటువంటి దాంట్లో 21 ఆక్షన్స్ చేయటం అనేది ఒక రికార్డ్. అట్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక బెస్ట్, మన స్టేట్ చాలా అద్భుతంగా చేశారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి మరి ప్రీమియం కూడా 25-26లో 538% గ్రోత్ తీసుకొచ్చాం. 75 crores వసూలైంది దీంట్లో. అట్లాగే లైమ్ స్టోన్ బ్లాక్స్ కానీ, అలాగే ఐరన్ ఓర్ కానీ, ఇప్పుడు కొత్త చాలామంది మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చినాయి. JSW స్టీల్స్ కానీ, వేదాంత, హిందుస్థాన్ జింక్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, దాల్మియా, JK సిమెంట్స్, విఎన్ఆర్ మినరల్స్. అంటే ఈ జాతీయ స్థాయిలో ఏపీలో పెట్టుబడులు ఇవన్నీ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీస్ పెడతా ఉన్నారు. అట్లాగే ఈ ఐరన్ ఓర్కి సంబంధించి కాంపోజిట్ లైసెన్స్ కూడా JSW స్టీల్స్, లక్ష్మక్కపల్లె నార్త్, అద్దంకివారిపాలెం, లక్ష్మక్కపల్లె సౌత్ వెస్ట్ మైనింగ్, శివాపురం, ఆర్కే ఎర్త్ రిసోర్స్, ఎర్రకొండ. అట్లాగే కొత్తగా APMDs కూడా కొన్ని ఐరన్ ఓర్ ఖనిజాలు మనకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆక్షన్స్లో పాల్గొనడం జరిగింది, మనకు కూడా అయినాయి. అవన్నీ కూడా కొన్ని ఎలా ముందుకు వెళ్ళాలనేది ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక కమిటీని కూడా వేసుకున్నాం, కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. CS గారి నాయకత్వంలో, చీఫ్ సెక్రటరీ గారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పక్క చేస్తూ మనం చూసాం శాండ్ పాలసీ కూడా. ఎందుకంటే 2016 శాండ్ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ తీసుకున్నాం. 19 వరకు ఈ పాలసీ చాలా అద్భుతంగా నడిచింది. పేదవాడికి, సామాన్యుడు కూడా అతి తక్కువ ధరకే శాండ్ అందించాం. ఆ రోజు బిల్డింగ్ యాక్టివిటీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. కానీ లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు కొన్ని ప్రైవేట్ సంస్థలకి, JP వెంచర్స్ లిమిటెడ్ వారికి, అలాగే GCKC అని చెప్పి, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పి వాళ్ళకి ఇవన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి శాండ్ని 475 రూపాయలు టన్నుకి ఫిక్స్ చేసి, డీసిల్టేషన్ పాయింట్స్లో అయితే 625 పెట్టి వసూలు చేశారు. ఇది కాకుండా అదనంగా కూడా వాళ్ళు వసూలు చేయటం జరిగింది. దగ్గర 6,940 కోట్లు ఈ అదనపు భారాన్ని ప్రజల మీద వేశారు ఆ రోజున. దీనికి తోడు ఏం చేశారంటే పర్యావరణ అనుమతులు లేనకుండా చేశారు, ఎక్కడికక్కడ ఉల్లంఘనలు చేశారు. ఏదైతే డెప్త్ కూడా మెయింటైన్ చేయకుండా, డెప్త్ కూడా అనీవెన్గా చేసి, అది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీని మీద NGTలో కూడా కొన్ని కేసులు పడినాయి. ఆ రోజు దాదాపు 18 కోట్లు జరిమానా కూడా వేశారు వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా ఇది అంతా కూడా ఇల్లీగల్గా జరుగుతుంది, అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. 2024లో మరి గవర్నమెంట్ వచ్చినండి మేము ఒక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఒక శాండ్ పాలసీ కూడా తీసుకున్నాం. ఈ శాండ్ పాలసీ తీసుకుని ఫ్రీ శాండ్ పాలసీ, ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే వీళ్ళు గతంలో చేసినటువంటి దాని మీద వచ్చిన వెంటనే అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ACB కేసెస్ FIR నమోదైనవి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దీంట్లో దర్యాప్తులు ప్రారంభించారు.
ఈ దానికి సంబంధించి దగ్గర దగ్గర 3,000, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం శాటిలైట్ ద్వారా మొత్తం తెప్పించిన దాని మీద 3,891 కోట్లు డిమాండ్ ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 5,08,47,832 మెట్రిక్ టన్నుల శాండ్ని అక్రమంగా వీళ్ళు తరలించారనేది ప్రాథమికంగా మనకు వచ్చిన దాని మీద ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కూడా బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన శాండ్ పాలసీలో సీనరేజ్ తీసేసాం, డిఎంఎఫ్ తీసేసాం, మెరిట్ తీసేసాం. దీనివల్ల ఫ్రీగా ఎక్కడ దొరికితే అక్కడ, అంటే అనుమతులు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళే తీసుకెళ్ళచ్చు. ఒకవేళ వాళ్ళు తీసుకెళ్ళకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాం. ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఫ్రీగా శాండ్ని, ఎందుకంటే దాదాపు 25 to 55% రేట్లు తగ్గినాయి. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్నీ కూడా సీసీటీవీలు కానీ, జీపీఎస్ సిస్టమ్ కానీ, వెహికల్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికీ 1,91,85,793 మెట్రిక్ టన్నుల శాండ్ని ఫ్రీగా అందించడం జరిగింది. అలాగే వర్షాకాలానికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మరి స్టాక్స్ కూడా పెట్టాం. 2025-26లో మనకి 89.42 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. 412 కేంద్రాల్లో 4,45,000 డిస్పాచ్లు చేశాం. ఈ 2026-27 సంవత్సరానికి సంబంధించి కూడా 238 స్టాక్ యార్డులు ఏర్పాటు చేశాం. 64 లక్షల మెట్రిక్ టన్నులు, ఎందుకంటే ఈ మాన్సూన్ సీజన్లో అక్కడ రీచెస్లో శాండ్ తీయటకు ఉండదు కాబట్టి స్టాక్స్ పాయింట్ పెట్టి ఆ స్టాక్ పాయింట్స్లో నిల్వలు పెట్టడం జరిగింది. వాటి నుంచి వాళ్ళందరికీ కూడా శాండ్ అందించడం కూడా జరుగుతుంది. అట్లాగే లాస్ట్ 5 yearsలో వాళ్ళ టైంలో చేసినటువంటి సిండికేట్స్ ఫామ్ చేశారు. ఎలా అయితే శాండ్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు, మిగతా కొన్ని మినరల్స్కి సంబంధించినటువంటి మైనింగ్ లీజెస్ని హస్తగతం చేసుకోవడం కానీ, ముఖ్యంగా 2023 సంవత్సరంలో క్వార్డ్జ్కి బాగా డిమాండ్ వచ్చింది. సిలికా శాండ్ క్వార్డ్జ్కి సంబంధించి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా వాళ్ళు హస్తగతం చేసుకుని 20 సిలికా శాండ్ లీజులు మాత్రం అక్కడ నియంత్రించారు. వామన ఎంటర్ప్రైజెస్ అని చెప్పి వాళ్ళకి బదిలీ చేసి 20కి మాత్రమే పరిమితం చేసి అక్కడ దోపిడీ చేశారు. అప్పటి వరకు ఓఎంఈపిఎస్ సిస్టమ్ ద్వారా మొత్తం కూడా ఈ పర్మిట్స్ కానీ ఏదైనా లీజులు తీసుకోవాలన్నా కూడా ఉంటే అవన్నీ కూడా ఐడీలన్నీ కూడా బ్లాక్ చేసి ఆ రకంగా వాళ్ళు మార్కెట్ని వాళ్ళు హస్తగతం చేసుకోవడం జరిగింది. దాదాపు 245 లీజులు బదిలీలు జరిగాయి మొత్తం ఎక్కడైనా కానీ. ఈ 245 లీజులు భయపెట్టి వాళ్ళ మీద అధికారులను పంపించడం, వాళ్ళని దౌర్జన్యం చేయటం, వాడు మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, మొన్న నేను అన్నమయ్య జిల్లాకి వెళ్తే వాళ్ళకి చెప్తా ఉన్నారు, చొక్కా తీసి కూర్చోబెట్టారట పోలీస్ స్టేషన్లో. అంటే భయపెట్టి వాళ్ళు లీజులు బదిలీ చేయించుకున్నారు. ఇట్లా ఒక ఉదాహరణ కూడా కొన్ని చెప్తాను. ఎంఎస్పి గ్రైనేట్ శ్రీకాకుళం సుమారుగా 215 కోట్లు వేశారు ఫైన్. ఆ తర్వాత అది లీజ్ సరెండర్ చేసుకుని తర్వాత ఆ ఫైన్ డిమాండ్ ఎత్తేసారు. అంటే వాళ్ళు చేసినటువంటి విధానానికి ఒక ఉదాహరణలు మీకు చెప్తా ఉన్నాను. అలాగే ఈస్ట్ గోదావరిలో లాటరైట్కి సంబంధించి అవి కూడా కొద్ది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దానివల్ల సిమెంట్ ఫ్యాక్టరీస్కి చాలా ఇబ్బంది వచ్చి పక్క రాష్ట్రాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 154 గ్రైనేట్ లీజులు, 23 కేసులకి 614 కోట్లు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చేసినటువంటి విధానం. చిత్తూరు జిల్లాలో కూడా శ్రీ వెంకట సాయి 248 కోట్లు డిమాండ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టం. చివరికి మన మినిస్టర్ గారు గుట్టిపాటి రవికుమార్ గారికి సంబంధించిన దాని మీద కూడా 300 కోట్లు పెనాల్టీలు వేశారు. కొంత వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టుకి ఇచ్చి ఆపుకోవడం జరిగింది.
అంటే అవన్నీ కూడా వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. భయపడిన వాళ్ళు సరెండర్ అయిపోయారు. కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళకి నిలబెట్టుకున్నారు కోర్టులకు వెళ్ళి. ఆ రకంగా మైనింగ్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారు.